అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హరిప్రసన్న స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే గౌతమ్ మహర్షి గురించి, అహల్య గారి గురించి, ఇంకా దేవేంద్రుడి గురించి అందరికీ తెలుసు, సుపరిచితమే. అయితే నేను ఒక మాట చెప్తాను. ఆనాడు బ్రహ్మగారు అహల్యను గౌతమ్ మహర్షికి ఇచ్చారు. 3 సార్లు భూమి చుట్టూ అర్పదక్షిణం చేసి వస్తే ముందుగా ఆళ్ళకే ఇస్తానన్నారు. గౌతమ్ మహర్షి చేసి వచ్చారు, ఆయనకే ఇచ్చారు. అయితే దేవేంద్రుడికి ఇంత అందమైన అహల్య మీద మనసు ఉన్నది. ఆమె కూడా ఆయన్ని చేసుకుంటే, దేవేంద్రుడు అంటే అందంగానే ఉంటాడు, ఆయన అందంగా ఉన్నాడా అని అనిపించింది. అయితే లేనప్పుడు ఆశ్రమానికి వచ్చింది దేవేంద్రుడు నా భర్త కాదు అని. అహల్యకి ఫస్ట్ తెలియదు, కానీ తర్వాత తెలిసినా కూడా ఆయనతో పాటు రమిస్తున్నారు. ఎందుకంటే ఉండిపోయింది. వాళ్ళిద్దరిని అడ్డుపెట్టి లోకానికి చెప్పాలి, అంతకా వాళ్ళ తప్పుడు పని చేశారు, తప్పుడు వాళ్ళని కాదు, ఎంతటి వాళ్ళకైనా శిక్ష తప్పదు అని దేవేంద్రుడికి ఇంకా అహల్యని అడ్డుపెట్టి మనకు నేర్పాలనుకుంటున్నారు. అందుకే ఇలాంటి ఒక సిచ్యువేషను ఆ దేవతలోకంలో జరిగింది. అప్పుడు గౌతమ మహర్షి వచ్చి చూస్తారు. చూసి, నువ్వు త్రాష్టుడా, ఇంత పాపం చేస్తావా? నేను లేనప్పుడు నా ఆశ్రమానికి వచ్చాని, నువ్వు ఏ స్త్రీ సాంగత్యాన్ని కోరుకున్నావో ఆ యొక్క యోనులు నీ యొక్క దేహం అంతా యోనులైపోగాక, ఆ స్పర్శ సుఖం నీకు పొందకుండా ఉండుగాక అని శపించేస్తాడు. పాప ఫలితం వండుకున్నాడు, వచ్చింది. అయితే ఆ యోనులతో వికృతమైన రూపం ఒళ్ళంతా యోనులైపోతే దాన్ని ఎక్కడ దాచుకుంటాడు? వెళ్ళిపోయి కృంగి నశించిపోతుంటే ఇంకా ఎవరో చెప్తారు. చెప్పినప్పుడు నారాయణ దగ్గరికి, మాధవుడి దగ్గరికి, బ్రహ్మగారి దగ్గరికి తిరుగుతాడు. తిరిగినప్పుడు నువ్వు విపరీతమైన పాపం చేసావు, నువ్వు చేయకున్నటువంటి గురుద్రోహం చేసావు, ఆ పాపం ప్రక్షాళన లేదు, తపస్సు చేయి అన్నారు. చేశారు కొంతకాలం. చేసిన తర్వాత దీనికి పాపం పూర్తిగా అనుభవించవలసిందే, కాకపోతే కొంచెం మార్పు చేస్తాం అని అన్నారు. సరే చేయండి అంటే ఆ యోనుల్ని కళ్ళగా మార్చారు. మీరు ఒకసారి చెప్పండి, 2 కళ్ళు ఉన్నాయి మనకి, ఆ 2 కళ్ళే మనం భద్రంగా చూసుకోలేకపోతున్నాం. ఒక చీమ పడినా, దుమ్ము పడినా ఎంత కష్టమైపోతుంది. అలాంటిది ఒళ్ళంతా యోనులు కళ్ళగా మార్చేశారు ఒక మహాదేవుడు. ఆ ఒళ్ళంతా కళ్ళుగా అయిపోయినప్పుడు స్పర్శ సుఖం ఎక్కడ ఉంటుంది? ఇంకా అసలు దేవలోకంలో ఇంద్రుడి దగ్గర ఎంతమంది ఉంటారో, అప్సరసులు ఉంటారు, శచీమాత ఎంతో అందంగా ఉంటారు ఆవిడ. ఇంకా ఆయనకి స్పర్శ సుఖం ఏది అంటే, అంత కన్యకామల నుండి ఆ యొక్క స్పర్శ సుఖం అనుభవించేటటువంటి శక్తిని కోల్పోయాడు దేవేంద్రుడు అని అడ్డుపెట్టి లోకానికి చెప్పాలనుకుంటున్నారు. మీరు పరస్త్రీని సాంగత్యాన్ని కోరుకుంటే మీరు పతనమైపోతారు. స్త్రీ నీ మనస్సు నీ భర్తకే తప్ప అన్యులకి ఇస్తే నీవు కూడా శపింపబడతావు అని చెప్పని పాషాణంగా శపించబడతావని ఆ యొక్క అహల్యను కూడా గౌతమ మహర్షి పాషాణం అయిపోమన్నాడు. నీకు ప్రతిఫలం నువ్వు అనుభవించాలన్నాడు. దీన్ని అడ్డుపెట్టి ఈ ప్రపంచానికి స్త్రీ ఇలా ఉండకూడదు, పరపురుష వ్యామోహం స్త్రీకి ఉండకూడదు, పరస్త్రీ వ్యామోహం పురుషుడికి ఉండకూడదు అని అడ్డుపెట్టి ప్రపంచానికి చెప్పాలనుకున్నారు. అంతే.